హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ విస్తృత నిఘా మరియు దర్యాప్తుల అనంతరం దేశంలోని కీలక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరగాల్సిన మరో ఉగ్రవాద దాడిని స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీ విజయవంతంగా అడ్డుకున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కుట్రలో ప్రమేయం ఉన్నందుకు 10 మంది కువైటీ పౌరులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరు నిషేధిత హిజ్బుల్లా సంస్థతో సంబంధం ఉన్న ఒక సెల్కు చెందిన సభ్యులని వారు పేర్కొన్నారు. నిందితులు బాహ్య సంస్థలతో సమన్వయం చేసుకుని లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాల లొకేషన్లతో సహా సున్నితమైన సమాచారాన్ని సేకరించి ప్రచారం చేయడానికి ప్రయత్నించారని, తద్వారా జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి. దేశాన్ని అస్థిరపరిచి భయాన్ని వ్యాపింపజేయడమే లక్ష్యంగా విధ్వంస దాడులు చేసే సన్నాహాలలో భాగంగా ఈ బృందం హిజ్బుల్లాకు అనుబంధంగా ఉన్న విదేశీ శిబిరాలలో ఆయుధాల వాడకం, డ్రోను కార్యకలాపాలలో శిక్షణ పొందిందని దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు తమ కార్యకలాపాలు, ప్రణాళికలను వివరిస్తూ సవివరమైన ఒప్పుకోలు వాంగ్మూలాలను ఇచ్చారని అధికారులు తెలిపారు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలలో పాల్గొన్న వారిపై లేదా ఉగ్రవాద సంస్థలతో సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. కువైట్ సార్వభౌమత్వాన్ని, స్థిరత్వాన్ని పరిరక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తూ భద్రతా దళాలు ఎలాంటి ముప్పునైనా కఠినమైన చట్టపరమైన చర్యలతో ఏమాత్రం సహనం లేకుండా ఎదుర్కొంటాయని హెచ్చరించింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసి వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్కి అందరికీ షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.